కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అలాగే స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ పై నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీపీ అంబటి భవానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, అంబటి తుకారం తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి మాట్లాడుకుంటారు. నిరుద్యోగ యువతను నెట్ట నిలువున మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమని చెప్పాలి? నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ వెన్నుపోటు తనకి రాజకీయ ప్రస్తావించే మొదలైనటువంటి వెన్నుపోటుకి నిరుద్యోగ యువత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గురి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మద్దతుగా ఈరోజు చంద్రబాబు వెన్నుపోటు ఈ 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఎందుచేత అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి నెరవేర్చకుండా 2 సంవత్సరాల నుంచి కూడా కాలయాపన చేస్తూ ఇటు ప్రజల్ని మోసం చేస్తూ ఇటు అన్ని వర్గాల ప్రజల్ని కూడా నెట్ట నిలువున ఉంచిన సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇస్తారు. ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి 5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందో, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దిగిపోతారో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తెచ్చుకుందాం అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈరోజు మనం అక్కడ ప్రతి ఒక్కటి చూసుకుందాం. సూపర్ 6 హామీలు అన్నీ కూడా తీసుకుందాం ఒక్కొక్కటిగా. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగానికి పైగా మహిళా ఓటర్లే. మరి అలాంటి మహిళా ఓటర్లకి నేను ఆడబిడ్డ నిధి అని చెప్తూ ప్రతి నెల 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డ అక్క చెల్లెమ్మలకు నేను 1,500 ఇస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ హామీని అమలు చేయకపోవడం మన నారా చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానం కాదా అనేది ఈ సందర్భంగా అడుగుతాం.